సో హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇది ఈ ఆయుధం లాంటిది, దీన్ని కట్ట అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. సో కన్నప్ప సినిమాలో మన ప్రభాస్ గారు అయితే పట్టుకున్నారనమాట. దీన్ని పట్టుకుంటే గూస్ బంప్స్. అసలు మన రెబల్ స్టార్, మన రాజు, మన ప్రభాస్ అన్న దీన్ని పట్టుకున్నాడు. తర్వాత నేనే పట్టుకుంటున్నా. సో ఎలా ఉందో కాంబినేషన్లో కామెంట్ చేసేయండి. సో కన్నప్ప, సో మనం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ప్రసాద్ ఐమాక్స్లో ఉన్నాం అనమాట. సో మరి కొద్ది రోజుల్లో ప్రివ్యూ అయితే మన కన్నప్ప సినిమా అయితే పడుతుంది. సో వెయిటింగ్ ఎప్పుడెప్పుడు, ఎందుకంటే రుద్ర క్యారెక్టర్లో మన ప్రభాస్ అన్నని ఎప్పుడెప్పుడు చూద్దామా. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టీజర్ అయితే రిలీజ్ అయింది, మనం ఇంతకుముందు చూసా గ్లిమ్స్. దాంట్లో ప్రభాస్ అన్న కళ్ళే చూసాము. అప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఏంట్రా బాబు, ఏ కళ్ళా అది, ఏంట్రా బాబు అనుకున్నారు అందరూ. తర్వాత బ్యాక్ షాట్ కానివ్వచ్చు, మళ్ళీ ఫేస్ రివీల్ చేసే షాట్ కానివ్వచ్చు, వీళ్ళ లెవెల్లో అయితే ఉంది. సో వెయిటింగ్, ఎందుకంటే ప్రభాస్ గారు జస్ట్ అంటే ఫుల్ సినిమా మొత్తం ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆయన ఫేస్ ఒక 1 సెకండ్ కనపడుతుందన్న ఫ్యాన్స్ అలా విజిల్ చేసుకుంటూ థియేటర్లో ఎంజాయ్ చేస్తారనమాట. సో వెయిటింగ్ కన్నప్ప సినిమా కోసం. అండ్ కన్నప్ప ఆయన ఆయుధం పట్టుకోవడం అయితే నాకు చాలా ఆనందంగా ఉంది. సో ప్రభాస్ గారు టచ్ చేయని జానర్ లేదు, ఎందుకంటే ఆయనని ఫస్ట్ సినిమా ఈశ్వర్ నుంచి ఇప్పటి వరకు చూస్తున్నాం, ఇప్పుడు కన్నప్ప వరకు చూస్తున్నాము. నెక్స్ట్ వచ్చే స్పిరిట్ కానివ్వచ్చు, కల్కి 2 కానివ్వచ్చు, సలార్ 2 కానివ్వచ్చు, రాజా సాబ్ కానివ్వచ్చు, ఎవ్వరూ టచ్ చేయలేనంత జానర్లని ఆయన అయితే టచ్ చేస్తున్నారు. సో రాబోయే రోజుల్లో అసలు కేసీపీడీ అనుకోవచ్చు ఆయన సినిమాలు. సో మీరు ప్రభాస్ ఫ్యాన్ అయితే జై ప్రభాస్ అని కామెంట్స్లో కామెంట్ చేయండి. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.